మన లైఫ్‌లో చాలా సంఘటనలు జరుగుతాయి. మనకెంతోమంది కలుస్తారు. మనం ఎన్నో మాటలు మాట్లాడతాం. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆ రోజు అట్లా ఎందుకు జరిగింది అనే ఒక రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. ఇది అందరికీ జరగొచ్చు. కొన్నిసార్లు నా లైఫ్‌లో అట్లా జరిగిన తర్వాత చాలా కాలానికి ఓహో! ఆ వ్యక్తి అటువంటి మానసిక అవస్థలో అటువంటి మాట అన్నాడా అని అనిపిస్తుంది నాకు. మనం సినిమా చూసినప్పుడు గూడా సినిమాలో ఉన్న అన్ని డైలాగ్స్ ఎవరికీ గుర్తుండవు. ఒక డైలాగ్ ఏదో గుర్తుంటుంది. ఒక స్టెప్ ఏదో హుక్ స్టెప్ అంటారు. అట్లా గుర్తుంటుంది. అట్లా కొన్ని మాటలు మన మైండ్‌కి హుక్ అవుతాయి. నేను సంతోష్ నగర్‌లో ఉన్న రోజుల్లో నాకొక పెద్దాయనతో పరిచయం ఉండేది. అప్పటికే ఆయన ఉద్యోగం రిటైర్ అయి ఉన్నట్టున్నారు. ఆయన చిన్న తన వరండాలో కూర్చొని ఉండేవాడు. అటు ఇటు చెట్లు అవి ఉండేవి. ముఖం మీద ఒక నిర్లిప్తత ఉండేది. నేను అప్పుడప్పుడు అలా చేయి లేపితే ఆయన చేయి లేపేవాడు. చిన్న చిరునవ్వు నవ్వేవాడు. మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. కానీ అతనితో మాట్లాడినప్పుడు అతను కొన్ని చిన్న చిన్న విషయాలు చెప్పేవాడు. బాగా ఆడుకో అనేవాడు. నీకు ఎంత సాధ్యమో అంత చెయ్యి అనేవాడు. ఎక్కువగా లేవు మాటలు. అయితే ఒకరోజు ఆయనతో ఎక్కువసేపు కూర్చున్నప్పుడు ఆయన ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేమిటంటే, "బాబు, ఈ చెయ్యితో వచ్చింది సమస్య అంతా" అన్నాడు. తన కుడి చెయ్యిని చూపిస్తూ. నేననుకున్నా ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చిందేమో. "సరే ఏమైంది ఆ చెయ్యికి? ఈస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్?" అని అడిగితే, "ఈ చెయ్యి పడిపోయినా బాగుండేదయ్యా" అన్నాడు. నేను కొంత ఆశ్చర్యపోయాను. ఎవరైనా పడిపోయిన చెయ్యి బాగుపడాలని ప్రయత్నిస్తారు గానీ, ఆ చెయ్యి పడిపోవాలని ఎవరు అనుకుంటారు? ఎవరు కోరుకోరు. సరే, ఎందుకట్లా అన్నాడా అని కాస్త ఎంక్వైరీ చేస్తే, ఆయన ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడు. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. చిన్న వయసులోనే ఉద్యోగం వచ్చింది ఆ రోజుల్లో. ప్రతిరోజు నడుస్తూ 1 కిలోమీటర్ అవతల ఎంఆర్ఓ ఆఫీస్ లాంటి దాంట్లో పనిచేసేవారాయన. ఆఫీస్‌కెళ్ళే సమయంలో కొందరు ఆయనకు హలో చెప్పేవాళ్ళు. ఆయన వెంటనే కుడి చేత్తో ప్రతి నమస్కారం చేసేవాడు. హాయ్ చెప్పేవాడు. ఆఫీస్‌కెళ్ళగానే తన తోటి ఉద్యోగులు హాయ్ చెప్పేవారు. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తిరిగి సాయంత్రం వస్తున్నప్పుడు పాన్ డబ్బు దగ్గర ఆగిన హాయ్ అంటే హాయ్. తన వల్ల చాలామందికి పనుంటుంది. అదేంటంటే ఆహ్, సైట్ డాక్యుమెంట్స్ కానీ, లేకపోతే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు గానీ, అట్లా చాలామందికి పనుంటుంది కాబట్టి ఎవరైనా వచ్చి నమస్తే సార్ అంటే నమస్తే అని ఆయన నమస్తే పెట్టి వాళ్ళ పనేంటో చూసేవాడు. వెరీ సిన్సియర్ ఎంప్లాయ్. తదంతర కాలంలో ఆయన రిటైర్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఇప్పుడెవరు అతనికి నమస్తే పెట్టడం లే. అతనికి మాత్రం ఈ నమస్తే పెట్టడం, చేయి లేపడం అలవాటయిపోయింది. కొన్ని సందర్భాల్లో ఆయన రోడ్డు మీదకెళ్ళి ఎవరైనా తన కోసం చేయి లేపుతారేమో అని అనుకుంటే చాలా తక్కువ మంది చేయి లేపడం. ఎందుకంటే ఆయన రిటైర్ అయిపోయారు. ఆయనతో ఎవరికైతే అవసరాలున్నాయో వాళ్ళందరూ ఆ అవసరాలు పూర్తయిపోయిన తర్వాత ఆయన మర్చిపోవడం జరిగింది. కొత్త ఎంప్లాయీస్ వచ్చారు. ఆ కారణం చేత అతనికి ఎవరు నమస్తే పెట్టేవాళ్ళు కాదు. ఎవరు హాయ్ అని చెప్పేవాళ్ళు కాదు. ఎవరైనా హాయ్ చెప్తారేమో అని ఎదురు చూసి ఆయనే ఎవరు హాయ్ చెప్పినా చెప్పకపోయినా చేయి లేపడం మొదలుపెట్టాడంట. ఆయన వింతగా చేయి లేపితే ఆయనకున్న కొందరు పరిచయస్తులు అట్లా చేయి లేపేవాళ్ళు కొంచెం ఆశ్చర్యపోయి ఈయనేంటి మాకు చేయి లేపుతున్నాడని. చిన్న చిరునవ్వున వెళ్ళిపోయాడు. రాను రాను తనకు పరిచయం ఉన్నా లేకపోయినా ఎవరు కనిపిస్తే వాళ్ళకి హాయ్ చెప్పేవాడు. ఆ విధంగా కొంతకాలం గడిచింది. అలా హాయ్ చెప్పే ప్రయత్నం చేసి, చేసి, చేసి ఒకరోజు ఆయనకు విసుగొచ్చింది. ఇక ఎవరికి హాయ్ జెప్పాలి అన్న ఆలోచన అతనికి రావడం లేదు. ఆక్వర్డ్‌గా అనిపించినట్టుంటుంది అతనికి. అప్పుడు ఆయనతో నాతో ఏమన్నాడంటే,
జస్ట్ నేను ఏ ఉద్యోగం చేశానో అది మర్చిపోయాను. ఆ ఉద్యోగం ద్వారా రిటైర్ అయిన అమౌంట్ వచ్చింది. దాంతో ఇల్లు కట్టుకున్నాను. ఇది మర్చిపోయాను. నా కుటుంబ సభ్యుల్ని మర్చిపోయాను. నా పిల్లల్ని మర్చిపోయాను. నేను చదువుకున్న చదువు మర్చిపోయాను. కానీ నా మనసులో ఈ ఒక్క ఆలోచన అట్లా ఉండిపోయింది. అదేంటంటే ఎవరు నాకు హాయ్ చెప్పడం లేదు. నాకెప్పుడు బయట కూర్చుంటున్నా ఇదే ఆలోచన వస్తుంది. నా వైపు ఎవరన్నా చూసి హాయ్ చెప్తారేమో అని నేను సాయంత్రం బయట కుర్చీ వేసుకొని కూర్చుంటున్నాను. ఇప్పుడు బయటికెళ్ళే ఓపిక గాని, ఆ శక్తి గాని, ఆ సత్తువ గాని నాలో లేకుండా పోయింది. కానీ ఎవరు హాయ్ నాకు చెప్పరు. నువ్వొక్కడివే నాకు హాయ్ చెప్తున్నావు. నేనెవరో తెలియకపోయినా. అంటే నేను అతనితో చెప్పాను. నేను బేసికల్‌గా ఎవరికీ హాయ్ చెప్పను. ఎందుకో మీరు నిర్లిప్తంగా కూర్చొని అట్లా ఆ గేట్ బయట నుంచి బయటికి చూస్తా ఉంటే నాకు చెప్పాలనిపించి చెప్పేవాడిని. బట్ ఈ హాయ్ వెనక ఇంత కథ ఉందని నేను ఆశ్చర్యపోయాను అని అప్పుడు ఆయనతో చెప్పాను. ఆ తర్వాతి కాలంలో నేను సంతోష్ నగర్ నుంచి కరీంనగర్ ఘాట్ మూవ్ అయిపోయాను. ఇదంతా జరిగింది. చాలా కాలం తర్వాత అప్పుడు నాకు అర్థమైందనమాట. ఒక డీప్ రూటెడ్ కండిషనింగ్ మనిషిని ఎంత ఇబ్బంది పెడుతుంది అని. చుట్టుపక్కల కొన్ని కోట్ల మందున్నా నా అనుకునే వాళ్ళు ఎవరు లేరు అన్న భావన ఒక్కొక్కసారి మనిషిని వెంటాడుతుందేమో. అసలు ఎవరైనా ఒక వ్యక్తికి హాయ్ ఎందుకు చెప్పాలి? పోనీ హాయ్ చెప్పాలని అనుకోవడం ఏమిటి? ఎవరైనా హాయ్ చెప్తారేమో అని బయట కూర్చోడం ఏమిటి? అప్పుడే నాకు స్ఫురించిన అంశం, దేనికోసమైనా ఎదురు చూసే మనస్సు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు. ఆ మనస్సు ఆధీనంలో ఎన్ని అద్భుతమైన విషయాలున్నా, వస్తువులున్నా, ప్రాపర్టీస్ ఉన్నా ఆ ఒక్క అంశం బాధిస్తుంది. సో, దేనికోసం ఎదురు చూడొద్దు అని తర్వాత రోజుల్లో నాకు తెలిసింది. ఆ తర్వాత నేనే మీతో షేర్ చేసుకొని ఉన్నాను. జ్ఞానోదయపు 3 లక్షణాలు అని. పరచింతన పోవడం, దేనికోసమో ఎదురు చూడకపోవడం, అంతర్గతంగా స్వపర భేదాలు లేకుండా ఉండడం. ఈ 3 ఒకవేళ మనిషికి సిద్ధిస్తే ఆ మనిషి ఎక్కడున్నా ఒక సహజ ప్రశాంతతలో ఉంటాడన్నది ఒక అనుభవంగా ప్రస్తుతం తెలుస్తున్నది. సో, మనలో ఉన్న ఏ విధమైన కండిషనింగ్ అయినా, లేదా మనం ఒకరికి పెట్టే ఏ విధమైన కండిషన్స్ అయినా మనల్ని ఎదురు చూసేలా చేస్తాయి. దాంతోపాటు మనసుని ఎప్పుడు రెస్ట్‌లెస్‌గా ఉంచుతాయి. నాకెందుకో ఈ తెల్లవారుజామున ఆ పెద్దాయన గుర్తొచ్చాడు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో, అసలు ఉన్నాడో లేదో నాకు తెలీదు. ఒకవేళ అతను కనిపించినా నేను హాయ్ చెప్తానో లేదో కూడా నాకు తెలీదు. బట్ అతను చెప్పిన ఆ మాట నా చెయ్యి పడిపోయినా బాగుండేది. నాకిప్పుడు అనిపిస్తుంది, అసలు పడిపోయేది చెయ్యి కాదు, ఆలోచన పడిపోవాలి. ఒకవేళ చెయ్యి పడిపోయినా మనసులో ఆలోచన ఉంటే ఏం చేస్తాం? కాస్త ఆలోచించాల్సిన విషయం. రీసెర్చ్ వాయిస్.